సార్ నమస్కారం. సార్ వాయిస్ వస్తుందా సార్? సార్ వాయిస్ వస్తుందా సార్? ఒకసారి చెప్తారా? सर क्लियर आवाज आ रहा है सर, कोई दिक्कत नहीं है सर, कंटिन्यू रखिए. ओके ठीक है. ఒక్క నిమిషం ఆగండి. సభ్యులందరికీ తెలుగులో ప్రెజెంటేషన్ ఈరోజు జరగబోతుంది. నా పేరు శ్రీధర్రావు. నేను ప్రొఫెషనల్ ర్యాంక్లో ఉన్నాను. సోలార్ గ్రూప్లో లాస్ట్ 3 years నుండి, అంటే 3 సంవత్సరాల నుండి ఇందులో వర్క్ చేస్తున్నాను. అలాగే నేను ఇన్వెస్ట్మెంట్ ఇందులో చేశాను కూడా. నేను ఇందులో ప్రొఫెషనల్ ర్యాంక్లో ఉన్నాను. ఓకే, ఈరోజు డినోవో మోటార్ వంటి ప్రాజెక్ట్ గురించి ప్రెజెంటేషన్ తెలుసుకోబోతాం. डिनोवो मोटर्स सर आपका स्क्रीन शेयर नहीं हो रहा है सर. नहीं हो रहा है? नहीं सर. कपड़े निकल आए इनके बाहर. खराब हो गई है. सर आ रहे हैं? हेलो सर आ रहा है, स्क्रीन आपका आ रहा है. मेरे को को होस्ट बनाइए ताकि अगर कोई अनम्यूट होता है तो मैं उसको म्यूट कर दूंगा. को होस्ट. हाँ ठीक है रुको. हो गया? सर हुआ? सही है सर, शुरू कीजिए प्रेजेंटेशन. ఓకే, నా పేరు శ్రీధర్రావు అండి. సోలార్ గ్రూప్ లో ఆల్రెడీ ప్రొఫెషనల్ ర్యాంక్ లో ఉన్నాను. నేను ఆంధ్రప్రదేశ్ నుండి ప్రజెంట్ చేస్తున్నా. డినోవో మోటార్ ఏంటి, అలాగే స్టోల్ మ్యాష్ కంపెనీ ఏంటి, అలాగే సోలార్ గ్రూప్ ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.
ఇది షోల్ మ్యాష్ కంపెనీ. ఇప్పుడు మనం ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఈ కంపెనీ కోసం ఈరోజు మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నాం కూడా. కొత్త వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు ఈ ప్రాజెక్ట్లో. కొత్త వ్యక్తులు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఇందులో రాబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్లో మెయిన్ కంపెనీ అన్నమాట షోల్ మ్యాష్. ఈ షోల్ మ్యాష్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత ఫస్ట్ మోటార్ గురించి మనం తెలుసుకోవాలి. డినో మోటార్ ఏంటి, స్లావెంకా టెక్నాలజీ ఏంటి, దీని గురించి ఇప్పుడు చెప్పబోతున్నా. ఇండక్షన్ మోటార్స్ ప్రపంచంలో ఎంతవరకు దోహదం పడతాయి, ఇందులో ఎంతవరకు వర్క్ చేస్తాయి, మోటార్ గురించి మనం తెలుసుకోవాలి. మోటార్ లేనిదే జీవనం లేదు. మోటార్ అనేది ప్రతి ఇంట్లో, అంటే ఫ్యాన్లో వాడచ్చు, అలాగే A to Z అన్ని సెక్టర్లో కూడా మోటార్ అనేది లేకపోతే మన జీవనం అనేది సాగదు అనమాట. ఈరోజు తెలుసుకోబోతున్నా ఏంటంటే మోటార్ ఏ విధంగా పనిచేస్తుంది. కొన్ని మిషనరీస్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి, మోటార్స్ లేకపోతే అవ్వదు. అలాగే కార్లో, అలాగే కంపెనీ ఈ స్లావెంకా టెక్నాలజీ దీంట్లో యూజ్ అవుతుంది అంటే అన్ని రంగాల్లో కూడా యూజ్ అవుతుంది. ఒకటి మిషనరీ టూల్స్లో, అలాగే ఎలక్ట్రిక్ కార్స్లో, అలాగే వాషింగ్ మిషన్, అలాగే మనకి నిరంతరం మన ఇంట్లో వాడుతున్న గృహ ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో, ఇంట్లో ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో నార్మల్గా అన్నింటిలో కూడా మోటార్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ మోటార్ ఏదైతే ఉందో, మనం డినో మోటార్ ఏదైతే ఉందో, ఈ టెక్నాలజీ DA90 అవ్వచ్చు, DA100 అవ్వచ్చు, అలాగే పెద్ద మోటార్స్ కూడా ఇందులో ఉన్నాయి. అలాగే వైమానిక దళాల్లో, మిలిటరీలో, చాలా అన్నింటిలో కూడా మోటార్ ఎంతవరకు దోహదపడుతుంది అనేది మనం తెలుసుకుంటున్నాం. అలాగే 10,000 మోటార్స్ ఆల్రెడీ యూజ్ అవుతున్నాయి. 10,000 రకాలు ఉన్నాయి ఇందులో మోటార్స్లో. అలాగే సంవత్సరానికి 7 బిలియన్ మోటార్లు వార్షికంగా ఉత్పత్తి చేయబడుతున్నాయి. అంటే 7 బిలియన్లు మన ఈ వరల్డ్ వైడ్ యూజ్ అనేది జరగబోతుంది అనమాట. అలాగే 60% ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంజెక్షన్ ద్వారా మనకి సేవ్ అవుతుంది అనమాట. 60% ఆల్రెడీ ఇందులో ఒక మోటార్ ద్వారా మనకి యూజ్ అవుతుంది. అలాగే 11 రకాల మోటార్స్ మనకి తెలియకుండా మనం యూజ్ చేస్తున్నాం. అంటే మనం ఇందులో చూసుకున్నా సరే, ఒక ల్యాప్టాప్ చూసుకోవచ్చు, అందులో ఒక మోటార్ ఉంటుంది. అలాగే ఫ్యాన్ చూసుకుంటే ఫ్యాన్లో కూడా ఒక మోటార్ ఉంటుంది. అలాగే వాషింగ్ మిషన్లో ఉంటుంది. అలా తెలియకుండా మనం 11 రకాల మోటార్లు మనం వాడుతున్నాం ప్రజెంట్ నిత్యావసరంగా. మోటార్ లేనిది జీవనం లేదు. ఈ ఇండక్షన్స్ మోటార్స్ ఎంతవరకు దోహదపడతాయి అనేది మనం చూస్తున్నాం. మోటార్ లేనిదే జీవనం లేదు. అందుకు మోటార్ గురించి చాలా నీడ్ అన్నమాట. అలాగే ఈ స్లావెంకా టెక్నాలజీని మెయిన్ కనుగొన్న వ్యక్తి ఎవరు అంటే డినోవో అలెగ్జాండర్ ఎవరైతే ఉన్నారో అక్కడ రష్యన్ సైంటిస్ట్ అన్నమాట. ఈయన 1995 నుండి వీళ్ళు సెర్చింగ్ చేస్తూ ఈ టెక్నాలజీని కనుగొన్నారు. కంబైనింగ్ వైండింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ డెవలపింగ్ చేశారు ఈయన. ఎవరు, మన డినోవో గారు. ఈయన రష్యా నుండి ఉంటారు, ఈయన మాస్కో దగ్గర. అయితే ఏంటంటే ఈయన అలాగే ASPP కంపెనీ ఎక్కడ చైనాలో ఉంది, దాంట్లో కూడా వ్యవస్థాపకులు, అందులో కూడా ఒక చైర్మన్ గా ఈయన ప్రెజెంటేషన్ చేస్తున్నారు. అలాగే ఈయన మెయిన్ కనుగొన్న వ్యక్తి, ఈ స్లావెంకా టెక్నాలజీ కనుగొన్న వ్యక్తి ఈ డినోవో గారు. అలాగే ఈ స్లావెంకా టెక్నాలజీ అంటే ఏంటి, ఎక్కడైనా మనం చూసుకుంటే ఆధారంగా చూసుకుంటే మనం కొన్ని ఆర్డినరీ మోటార్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఈ టెక్నాలజీ ఏంటి అని, ఆ టెక్నాలజీ మామూలు ఆర్డినరీ టెక్నాలజీ ఏంటి. ఏదైనా ఆర్డినరీ టెక్నాలజీలో ఉంటుంది డెల్టా కానీ లేదంటే స్టార్ కానీ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే రెండు కలిపి కంబైనింగ్ చేశారనమాట ఈ డినోవో గారు. డెల్టా ప్లస్ స్టార్ రెండు కలిపితే వచ్చిందే కంబైనింగ్ వైండింగ్ టెక్నాలజీ. ఈ కంబైనింగ్ వైండింగ్ టెక్నాలజీ అంటే స్లావెంకా టెక్నాలజీగా పేరు పెట్టారనమాట. ఈ స్లావెంకా టెక్నాలజీ ఏదైతే ఉందో ఎక్కడా లేదు, ఓన్లీ మన డినోవో మోటార్లో మాత్రమే ఈ స్లావెంకా టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. ఈ స్లావెంకా టెక్నాలజీ రానున్న భవిష్యత్తులో అందరికీ యూజ్ అవుతుంది అనమాట. ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది,
40% విద్యుత్తుని ఆదా చేస్తుంది. అలాగే 30% ఉత్పత్తి వ్యయాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. అంటే ఏ విధంగా చూసుకున్నా ఈ టెక్నాలజీ యొక్క మెయిన్ యూజింగ్ అనేది అంటే సేవింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. అలాగే మెరుగైన విశ్వసనీయత కోసం 2.5 అంటే హైయెస్ట్ రేటింగ్ అనమాట, ఎక్కువ వచ్చింది అనమాట. అంటే మీకు ఇది ఏ విధంగా అంటే అన్నిట్లో ఇప్పుడు ఎందులో చూసుకున్నా సరే అన్ని బయట మోటార్స్ కి దీనికి వేరియేషన్ చూసుకుంటే హైయెస్ట్ రేటింగ్ అనమాట వచ్చింది అనమాట. అందుకేంటంటే ఈ టెక్నాలజీ చాలా యూజ్ఫుల్. రానున్న భవిష్యత్తులో ఈ టెక్నాలజీ చాలా వరకు వర్క్ అవుతుంది అనమాట. అలాగే ఎన్విరాన్మెంట్ ఇష్యూ. ఇప్పుడు ఒక ఎనర్జీని సేవ్ చేయాలి అంటే ఇప్పుడు కొన్ని మనం తెలుసుకుంటున్నాం ఏంటి, బొగ్గుతో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం, అలాగే నీటితో ఉత్పత్తి చేస్తున్నాం. చాలా వరకు పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అయిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా మన మోటార్స్ అనేవి యూజ్ అవుతాయి. ఏ విధంగా యూజ్ అవుతాయి? ఒక మోటార్ మనం సేవ్ చేస్తుంది అంటే ఎంతవరకు మన ప్రకృతికి ఈ మోటార్స్ చాలా వరకు యూజ్ అవుతాయి అన్నమాట. అందులో ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అనేది చాలా వరకు కంట్రోల్ చేయడానికి మన మోటార్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట, సేవింగ్ పరంగా. స్లావియంకా టెక్నాలజీ ఆఫర్ ఏంటి? ఈ స్లావియంకా టెక్నాలజీ మన డినోవో మోటార్స్ ఏంటంటే i3, i4 ఈ రెండు ఎనర్జీ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో క్లాస్ i3, i4 ఇది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అంటే i1, i2, i3, i4 ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ అనమాట. మనం ఈ మోటార్లో ఇవి మనకి బాగా యూజ్ అవుతాయి అనమాట. ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది పెంచుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా i5, i6 ఇంకా అవి రాబోయే తరాల్లో అంటే ఇంకా టైం పడుతుంది అనమాట, వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా వరకు పర్యావరణ అంటే పొల్యూషన్ కంట్రోల్ చేయడంలో చాలా వరకు దోహదం పడుతుంది అనమాట. అలాగే మనకి కంపెనీ దగ్గర పేటెంట్స్ కూడా ఉన్నాయి. మనకి పేటెంట్స్ లో మీరు ఏ విధంగా చూసుకున్నా కంపెనీ ద్వారా వర్క్ చేయొచ్చు. కంపెనీ త్రూ మీరు ఏదైనా కంపెనీ పెట్టాలనుకున్నా, లేదనుకుంటే కంపెనీతో వర్క్ చేయాలనుకున్న మోటార్స్ కానీ, లేదంటే ఇంటర్నల్ గా వర్క్ చేయాలనుకుంటే కంపెనీ పేటెంట్స్ కూడా ఇస్తుంది అనమాట. అలాగే టెక్నాలజీలో పరీక్షలు కూడా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక మోటార్ తయారీ అయింది అంటే దానికి టెస్ట్ చేస్తారనమాట. టెస్ట్ చేయడానికి మీటర్స్ కానీ, తర్వాత డెవలప్మెంట్ సైన్స్ అన్నమాట ఇందులో ఉంటుందన్నమాట. అలాగే యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ ఈ ఏదైతే ఉందో ఏది అల్మా మెటర్ స్టోరియం అంటే ఇది యాక్చువల్లీ ఇది టెస్టింగ్ పార్ట్ అనమాట. దీనికి సంబంధించి టెక్నాలజీకి సంబంధించి టెస్టింగ్ పార్ట్ అనమాట. అలాగే ఇందులో లైసెన్సింగ్ వెండింగ్ స్పెషలిస్ట్స్ అంటే 100% అంటే 100కు పైగా మోటార్స్ ఇందులో రివైండింగ్ అనేది చేయబడతాయి అనమాట. ఏ విధంగా కొత్త అవ్వచ్చు, పాత అవ్వచ్చు, ఓల్డ్ మోటార్స్ ని కూడా వీళ్ళు న్యూ టెక్నాలజీ, స్లావింకా టెక్నాలజీలోకి కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. అంటే 100 రకాలు అంటే కొత్తవి చేయొచ్చు, పాతవి చేయొచ్చు. అడ్జస్టింగ్ మోటార్స్ ని కూడా మన వాళ్ళు ఈ టెక్నాలజీని డెవలప్మెంట్ లోకి తీసుకురావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి. కొత్తగా అంటే ఇది రష్యాలో ఫస్ట్ నెంబర్ 1 ఎలక్ట్రిక్ కార్ అన్నమాట మన వాళ్ళు తయారు చేశారు. ఇందులో కూడా ఈ మోటార్ టెస్టింగ్ అయింది. అలాగే చాలా కార్లు అవ్వచ్చు, లేదంటే లోకల్ ట్రాన్స్పోర్ట్ బస్సులు అవ్వచ్చు, లేదనుకుంటే మినీ ట్రైన్స్ అన్నమాట, చిన్నవి ఈ లగేజెస్. ఇప్పుడు మనకి కొన్ని బొగ్గు గనుల్లో కానీ కొన్నింటిలో ఇది యూజ్ అవుతాయి అన్నమాట. అలాంటి దాంట్లో కూడా ఈ మోటార్ అనేది టెస్టింగ్ అనేది చేయడం జరిగింది. అలాగే హబ్ మోటార్స్, సైకిల్స్ లో కూడా హబ్ మోటార్స్ అనేవి టెస్టింగ్ చేయడం జరిగింది. అలాగే కొద్దిగా పెద్ద వెహికల్స్ లో కూడా మోటార్ అనేది టెస్ట్ చేయడం జరిగింది. కమాజ్ మాస్టర్ అని ఇందులో కూడా తయారు చేయడం జరిగింది. అలాగే స్కూటీస్ లో కూడా, అలాగే వీల్ చైర్స్ లో కూడా ఈ మోటార్ అనేది టెస్ట్ డ్రైవ్ అనేది చేయడం జరిగింది. ఇందులో చూసుకున్నా సరే ఇక్కడ మనకి టెస్టింగ్ అనేది సక్సెస్ఫుల్ గా
వర్కౌట్ అవుతుంది. రానున్న భవిష్యత్తులో ఇది చాలా వరకు యూజ్ అవుతుంది అన్నమాట. అలాగే డినోవో హబ్ మోటార్లు కూడా ఇందులో చాలా స్పెసిఫిక్ గా మూమెంట్ లో వర్క్ అవుతాయి అన్నమాట. ఇది తక్కువ ఖరీదు, అలాగే నంబర్ 1 పవర్ఫుల్ విద్యుత్తుని ఆదా చేస్తుంది. అలాగే ఏ విధంగా చూసుకున్నా సరే హబ్ మోటార్స్ కూడా ఇందులో చాలా దోహదం పడతాయి అన్నమాట. అలాగే ఈ సైకిల్స్ లో కూడా హబ్ మోటార్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జాంపుల్ అన్నమాట, ఎలక్ట్రిక్ స్కూటర్స్ హబ్ మోటార్, ఇందులో కూడా హబ్ మోటార్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్లు కూడా ఇగో రెనాల్ట్ ట్వీజీ ఎలక్ట్రిక్, ఇందులో కూడా రెనాల్ట్ వాళ్ళది, ఇందులో కూడా టెస్ట్ డ్రైవ్ అనేది చేయడం జరిగింది మోటార్ని. అలాగే రెనాల్ట్ కంగు కొత్త ఈ లగేజ్ వెహికల్ అండ్ కమర్షియల్ వెహికల్ రెండు, ఇందులో కూడా మోటార్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ లోకల్ ట్రాన్స్పోర్ట్ స్లావెంకా ఎలక్ట్రిక్ మోటార్తో లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా అక్కడ రష్యాలో టెస్ట్ డ్రైవ్ అనేది చేయడం జరిగింది. అందులో సక్సెస్ఫుల్ గా వర్క్ అనేది జరుగుతుంది. ఇది కూడా రా అంటారు అక్కడ, మనకి మినీ రైల్ ఇంజిన్ అన్నమాట. ఇందులో కూడా హబ్ మోటార్ అనేది యూజ్ చేయడం జరిగింది. హబ్ మోటార్ అనేది పెద్ద మోటార్ అనేది యూజ్ చేయడం జరిగింది. టెస్టింగ్ కూడా జరిగింది. చాలా ఇందులో రకాలు అన్నమాట. ఇది మినిమం 2 టైప్స్ ఆఫ్ ఇప్పుడు ప్రెసెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇంకా చాలా వరకు ఇంకా చాలా రకాల పెద్ద మోటార్స్ కూడా యూజ్ఫుల్ అవుతున్నాయి అన్నమాట. అలాగే మోటార్ DA90, DA100, అలాగే DA90S, అందులో కూడా మోటార్ అనేది యూజ్ చేయడం జరిగింది. కార్స్ లో కూడా, అలాగే బైక్స్ లో కూడా యూజ్ చేయడం జరిగింది. అలాగే ఈ మోటార్స్ ని ఎక్కడ మనం కొనుక్కుంటే మనకు దొరుకుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ASPP, ఇది చైనా కంపెనీ, చైనాలో ఉంది కంపెనీ. అంటే మన టెక్నాలజీయే అక్కడ, స్లావెంకా టెక్నాలజీయే అక్కడ కూడా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే స్టీలిన్, ఇక్కడ ఇది కూడా రష్యాలో ఉంది. తర్వాత మొలినియో, అది అక్కడ, ఇది కూడా అక్కడే ఉంది, రష్యాలో ఉంది. ఇవన్నీ రష్యన్ కంపెనీస్. ఇది ఒకటి మాత్రం చైనాలో ఉంది. ఇవన్నీ కలిపి మీకు ఎక్కడికైనా కావాలి అనుకుంటే, మోటార్ కావాలి, కిట్స్ కావాలి, ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ ఆర్డర్ చేయొచ్చు. ఇది DA90 అవ్వచ్చు, DA100 అవ్వచ్చు, ఏదైనా సరే కిట్స్ ఏదైనా ఎలిజిబిలిటీ కావాలనుకుంటే తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ప్రాజెక్ట్ లో పెట్టుబడులు. ప్రాజెక్ట్ లో మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నాం? ఈ కంపెనీకి కావాల్సింది ఫండింగ్ ఎంత కావాలి? $50 మిలియన్ వరకు ఫండింగ్ కంపెనీకి రిక్వైర్మెంట్ ఉంది. అంటే మనం ఇక్కడ క్రౌడ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇక్కడికి ఇన్వాల్వ్మెంట్ అయ్యాం. అంటే అందరం కలిసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. కంపెనీ ఏం చేసింది? ఇది లాస్ట్ $40 to $50 మిలియన్ కంపెనీకి రిక్వైర్మెంట్ ఉంది. అంటే కంపెనీకి అవసరం ఫండింగ్. అలాగే 20 దశలు, అంటే 20 స్టేజెస్. అలాగే 3 years టార్గెట్ పెట్టారు. ఈ 3 years ఆల్మోస్ట్ అయిపోయింది. ఎందుకంటే కరోనా ఇష్యూ వల్ల కొద్దిగా లేట్ అయింది కాబట్టి, లాస్ట్ ఇయర్ కొద్దిగా లేట్ అయింది, ఈ సంవత్సరం కొద్దిగా లేట్ అయింది కరోనా ఇష్యూ వల్ల. అందువల్ల ఈ స్టేజెస్ అనేవి 20 స్టేజెస్ అనేవి ఇంకా కంప్లీట్ కాలేదు. రానున్న మోస్ట్లీ ఒక 3 to 4 or 6 months లో క్లోజ్ అయిపోతాయి మోస్ట్లీ. అంటే ఈ 20 స్టేజెస్ కూడా క్లోజ్ అయిపోయి ఆల్రెడీ 16 స్టేజ్ లో ఉంది. ఆల్రెడీ 40 మిలియన్ క్రాస్ అయిపోయింది. 50 మిలియన్ దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. కొద్దిగా ఫండింగ్ కానీ రేజ్ అయితే ఈ సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ ఫస్ట్ క్వార్టర్, అంటే ఫస్ట్ 6 months లోగా క్లోజ్ అయిపోవచ్చు మోస్ట్లీ, నాకు తెలిసి. అంటే ఆల్రెడీ కంపెనీకి ఫండింగ్ అనేది వెళ్తుంది అనమాట. అందరం సహకరించి కొద్దిగా ఫాస్ట్ గా క్లోజ్ చేస్తే ఈ 50 మిలియన్ ఏదైనా 40 or 50 మిలియన్ ఏదైతే ఉందో ఇది క్లోజ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ వచ్చింది ఇప్పుడు 2017లో వచ్చింది, అంటే 2017లో వచ్చింది. అక్కడ నుండి ఇప్పటి వరకు 4th year, ప్రజెంట్ రన్నింగ్ 4th year అన్నమాట. ఇది కంపెనీ కన్స్ట్రక్షన్ సైట్. ఇది ఆకర్షణీయమైన సోల్ మ్యాష్ కంపెనీ డెవలప్మెంట్ సైట్ అన్నమాట. ఈ విధంగా ఉండబోతుంది అన్నమాట. మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మనం సోలార్ గ్రూప్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఏదైతే సోల్ మ్యాష్ ఏదైతే ఉందో
ఈ సోలార్ గ్రూప్ లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అనమాట, అంటే కంపెనీలో వన్ ఆఫ్ ద ఇదనమాట, భాగస్వామి అన్నమాట. అలాగే 40% ఏదైతే ఉందో, 40% ఏదైతే ఉందో ఏఎస్పిపి, మేనేజ్మెంట్ ఏదైతే ఉందో 10.5% ఏదైతే ఉందో మేనేజ్మెంట్. మనకి ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తున్నాం కాబట్టి 49.5% ఏదైతే ఉందో ఇది రేపు రానున్న భవిష్యత్తులో మనకి డివిడెండ్స్ రూపంలో ఇంత పర్సంటేజ్ మనకి డివిడెండ్ రూపంలో వస్తాయి అన్నమాట. ఇది షేరింగ్ అన్నమాట కంపెనీ మేనేజ్మెంట్స్. అలాగే సోల్ మ్యాచ్ నుండి మనం పెడితే ఏంటి లాభం? మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మన కస్టమర్గా ఇన్వెస్ట్మెంట్ ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ డైరెక్ట్ గా కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీకి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మోడల్ డెవలప్మెంట్కి మనకి సోల్ మ్యాచ్ కంపెనీకి మనం ఫండింగ్ ఇస్తున్నాం. కంపెనీ ఏం చేస్తుంది, మనకి ఇవి ఇస్తుంది అనమాట, షేర్ సర్టిఫికేట్ ఇస్తుంది, అలాగే కస్టమర్కి పార్ట్నర్ అగ్రిమెంట్ ఇస్తుంది, ఈ విధంగా ఇస్తుంది అనమాట. కంపెనీకి $50 million అనేది రిక్వైర్మెంట్ ఉంది సోల్ మ్యాచ్కి. అలాగే పర్ షేర్ వాల్యూ $1తో లింక్ అయి ఉందన్నమాట. ఈ రానున్న భవిష్యత్తులో $1 వాల్యూ ఉంటుందన్నమాట. రానున్న ఎప్పుడైనా ఫ్యూచర్లో ఐపీఓ మార్కెట్లోకి వెళ్తే $1తో లిస్టింగ్ అవుతుంది ఎప్పుడు వచ్చినా సరే. అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకేం కంపెనీ ఇస్తుంది అంటే షేర్ సర్టిఫికేట్ ఇస్తుంది. అలాగే మనం ఇందులో కో ఓనర్షిప్ అనేది మనకి కంపెనీ ఇస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ప్రతి ఒక్కరు కూడాను కో ఓనర్ అవుతారు అనమాట. కో ఓనర్ అంటే మనం కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అనమాట. అలాగే కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అవుతూ మన కంపెనీ మన ఇన్వెస్ట్మెంట్ చేశాం కాబట్టి దానికి తగినట్టు షేర్ సర్టిఫికేట్ ఇస్తుంది, అలాగే పార్ట్నర్ అగ్రిమెంట్ ఇస్తుంది. ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇదంతా మీరు చదవచ్చు, మీకు ఆల్రెడీ అకౌంట్లో ఆల్రెడీ ఇది మెన్షన్ అయి ఉంటుంది. మనం ఇన్వెస్ట్మెంట్ చేసి కంప్లీట్ అయ్యాక షేర్ సర్టిఫికేట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఏంటి లాభం? మనం ఇన్వెస్ట్మెంట్ ఈరోజు చేస్తున్నాం, ఇప్పుడు ఏదైనా ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ ఈరోజు మనం చేస్తున్నాం అంటే రానున్న భవిష్యత్తులో కంపెనీ స్టాక్స్లోకి వెళ్ళినప్పుడు, ఐపీఓ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనం ఐపీఓస్ అనేవి అమ్ముకోవడానికి అమ్మడానికి కూడా అవకాశం ఉంటుంది. రేపు మనం అమ్ముకోవాలనుకున్నప్పుడు అమ్ముకోవచ్చు, పెద్ద హైయెస్ట్ కాస్టింగ్ వచ్చినప్పుడు, అంటే ఎక్కువ రేటింగ్ వచ్చినప్పుడు మనం అమ్ముకోవచ్చు. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ ఇయర్ మనకి కంపెనీలో వచ్చే వాటా నుండి మనకి 50% అంటే 49.5 ఏదైతే ఉందో అది దాని ద్వారా మనకి రిటర్న్ అనేది ఎవ్రీ ఇయర్ డివిడెండ్ రూపంలో ప్రాఫిట్స్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. కంపెనీకి వచ్చే ₹100 వచ్చాయనుకోండి, ₹50 మనకి అందరికీ, లేదు ₹1,00,000 వచ్చింది అనుకోండి కంపెనీకి ప్రాఫిట్, ₹50,000 అందరికీ ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారో అందరికి కూడా పనిచేస్తారనమాట. ఇది డివిడెండ్స్ రూపంలో చేకూరుతుంది అనమాట. అలాగే ఒకటి మనం స్టాక్స్ని అమ్ముకోవచ్చు, లేదు అనుకుంటే లాంగ్ విజన్లో మనం 50% అనేవి డివిడెండ్ రూపంలో తీసుకోవచ్చు, ఇన్వెస్టర్లకి ఇస్తారనమాట. అదే ఎగ్జాంపుల్ పెర్ సోల్ మ్యాచ్ క్యాపిటలైజేషన్ యొక్క వాల్యూ ఎంత ఉండబోతుంది ఎగ్జాంపుల్ అనమాట. ఇది మైక్రోసాఫ్ట్ షేర్స్ 10 years ముందు ఈ విధంగా ఉండేది, అంటే ఇన్ని రెట్లు పెరిగాయి. అలాగే గూగుల్ షేర్స్ ఇన్ని సంవత్సరాలు 16 సంవత్సరాలకి 10,000 టైమ్స్ అయ్యాయి, అంటే 10,000 రేట్లు అయ్యాయి. అలాగే అలీబాబా షేర్స్ ఈ విధంగా 38 సంవత్సరాల్లో ఈ రేట్ల వాల్యూ ఎంత వాల్యూ వచ్చింది. అంటే అదే విధంగా రేపు రానున్న భవిష్యత్తులో కూడా మన సోల్ మ్యాచ్ షేర్ వాల్యూ కూడా ఇలానే గ్రాఫ్ ఏదైతే ఉందో ఇదే విధంగా పైకి వెళ్తుంది అనమాట. అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంతమంది దగ్గర 116 కంట్రీలు, అంటే ప్రపంచ దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అలాగే 3 లక్షల పైబడి, ఇది పాత డేటా, ఇది 3 లక్షల పైబడి ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు. అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ చేసి, అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత కంపెనీ డెవలప్మెంట్ చేస్తుంది మోటార్స్ని. అలాగే ఏబీ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో, బెంచ్ ఏదైతే ఉందో, టెస్ట్ బెంచ్ ఏదైతే ఉందో అక్కడ టెస్ట్ చేస్తారు. అలాగే టెస్టింగ్ ఏరియా ఉంటుంది, ఆ టెస్టింగ్ ఏరియాలో సర్టిఫికేషన్ అవుతుంది, అప్పుడు మార్కెట్లోకి పంపిస్తారు. ఇది సర్టిఫికేషన్. రేపు రానున్న భవిష్యత్తులో మనం కొనుక్కోవాలన్నా, లేదంటే కంపెనీ ద్వారా మనం సర్టిఫికేషన్ పొందాలన్నా ఈ సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే సోల్ మ్యాచ్ ఎక్కడైతే లాస్ట్ ఇయర్ 1 year బ్యాక్ ఏమీ లేదు,
అప్పుడు ఓన్లీ కంపెనీ అక్కడ ఏం చేశారంటే జెల్నోగ్రేడ్ ఏదైతే ఉందో ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ రష్యన్ గవర్నమెంట్ అనేది ల్యాండ్ అనేది ఇవ్వడం జరిగింది మాస్కో దగ్గర జెల్నోగ్రేడ్ అని ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో 6.2 ఏకర్స్ సారీ 2.5 ఏకర్స్ అనేది ఏదైతే ఉందో అక్కడ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. హెక్టార్స్ 2.1 హెక్టార్స్. ఇది ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్ లో ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంతకు ముందు ఏమి ఉండేది కాదు. ఇప్పుడు బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఇది ఈ విధంగా బిల్డింగ్ అనేది ఉండబోతుంది. ఇది ఫ్రంట్ సెక్షన్, బ్యాక్ సెక్షన్, లెఫ్ట్ అండ్ రైట్, ఇదంతా ఈ విధంగా ఉండబోతుంది అన్నమాట. ఫ్యూచర్ ఆఫ్ ఇన్నోవేషన్ సెంటర్ అన్నమాట, సోల్ మ్యాష్. అలాగే ప్రాజెక్టులు, కొత్త పేటెంట్స్, అలాగే డెవలప్మెంట్స్, కంట్రోలర్స్ అండ్ విహై అండ్ చైనా నుండి వాళ్ళు వచ్చి చూశారు. తర్వాత మోటార్స్ ఏ విధంగా ఉత్పత్తి ఏంటి, టోటల్ ఇవన్నీ నిరంతరం కంటిన్యూ వర్క్ రిలేటెడ్ గా అవుతూనే ఉన్నాయి. ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వర్క్ చూసుకుంటే చాలా పాజిటివ్ గా వర్క్ అనేది మూవ్ అవుతుంది. ఈ మోటార్స్ ఏదైతే ఉందో ఇలాంటి రకాలు అన్నమాట. చిన్నది, పెద్దది చాలా వరకు ఉన్నాయి. చాలా వరకు అంటే చాలా రకరకాల మోటార్స్ అనేవి డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే మన ఇండియా నుండి కూడా మన వాళ్ళు వెళ్ళారు, అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ తీసుకున్నారు. అలాగే చైనా నుండి కూడా కంపెనీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే ఎక్కడెక్కడ మన వరల్డ్ లో ఎక్కడెక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది మనం ప్రాజెక్ట్ లో చూసుకోవచ్చు. ఎంతమంది ఉన్నారు ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ ఎంతమంది చేశారు, ఏంటి A to Z అనేది చూడొచ్చు. మనం ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే రేపు ఫ్యూచర్ అనేది మనం రానున్న భవిష్యత్తులో మనం ప్రాఫిట్స్ అనేవి తీసుకోబోతున్నాం. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసినందువల్ల రానున్న భవిష్యత్తులో పెద్ద వాల్యూస్ అనేవి ఎక్స్పెక్టేషన్ చూడవచ్చు. ఇది ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్. ఇందులో ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే సరి చేసుకోవచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మళ్ళీ నెక్స్ట్ సీజన్లో ఇంకా డీప్గా నెక్స్ట్ ప్రెజెంటేషన్ ఇంకోటి ఉంది, అంటే అకౌంట్ సెక్షన్ గురించి నెక్స్ట్ వెబినార్లో డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. చాట్ చేయొచ్చు, ఎవరైనా ఉంటే చెప్పచ్చు, నేను వాళ్ళకి అన్లాక్ చేస్తాను. డౌట్స్ ఎవరికైనా ఉన్నాయంటే చెప్పచ్చు. ప్రాజెక్ట్ గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకున్నప్పుడు మీ అప్లైన్ ద్వారా నెంబర్ తీసుకొని మాట్లాడచ్చు. ఇంకా డీప్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాట్లాడచ్చు. ఓకే, ఎవరు సార్ ఇది ఇంగ్లీష్లో అడిగారు. ఓకే, ఫ్యూచర్ బాగుంటుంది సార్. యాక్చువల్లీ ప్రాజెక్ట్ అయితే 100,000% ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. రానున్న భవిష్యత్తు అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ మోటార్స్ గురించి తెలుసుకోవాలి కాబట్టి రానున్న భవిష్యత్తులో ఈ వాల్యూస్ అనేవి మీకే తెలుస్తాయి. ఇంకా చెప్పచ్చు, ఇంకా అడగచ్చు, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం వర్క్ చేస్తే బిజినెస్ అనేది ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది. అలాగే ఇన్కమ్ సోర్స్ కూడా మనం వర్క్ చేస్తే బిజినెస్ కూడా పెంచుకోవచ్చు. అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ చేసినందువల్ల బెనిఫిట్స్